అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 165 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 165 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న త్రిబుల్ బెడ్‌రూమ్ హౌస్ చూస్తున్నామండి. త్రిబుల్ బెడ్‌రూమ్ హౌస్ అండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. గేట్ డిజైన్ చూస్తున్నారు, ర్యాంప్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ అండి. పక్కనే సంప్ ఉంది. పిల్లర్ కూడా టైల్స్ వేశారు. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. స్టేర్ కేస్ చూస్తున్నారు. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ అండి ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఫ్రేమ్ డోరు మొత్తం కూడా ఇండియన్ టేక్ పెట్టున్నారు. ఇది హాల్ చూస్తున్నారు. చాలా పెద్దగా ఉందండి హాల్ అయితే. త్రిబుల్ బెడ్రూమ్ తో కట్టిన ఇల్లు అండి. 165 గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్ తో కట్టిన ఇల్లు. 3 బెడ్రూమ్లు 3 బాత్రూములతో కట్టిన ఇల్లు అండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు. ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది. స్టెప్స్ కింద మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. మళ్ళా కిచెన్ లోకి వచ్చాం. కిచెన్ చూస్తున్నాం. ప్లాట్ఫారం నుంచి టైల్స్ ఇచ్చారు. డైనింగ్ రూమ్ చూస్తున్నామండి. డైనింగ్ నుంచి హాల్లోకి వచ్చాము. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చున్నారు. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ చూస్తున్నారు. 165 గజాలండి. 165 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ 27/55. స్లాబ్ ఏరియా 1350 స్క్వేర్ ఫీట్స్. రాంపల్లి, నాగారం, ఈసీఐఎల్, మల్కాజ్గిరి. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. ఆపోజిట్ లో టీవీ యూనిట్ చూస్తున్నారు. టీవీ యూనిట్ కి టైల్స్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. పేరెంట్స్ బెడ్రూమ్ అండి. పేరెంట్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. సెల్ఫ్స్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. పేరెంట్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. నూట 65 గజాల్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. పేరెంట్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాం. హాల్ నుంచి పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారండి. అన్ని రూముల్లో ఫాల్ సీలింగ్ చేసింది. ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నాయండి ప్రతి రూమ్ లో కూడా. ఇది సెల్ఫ్స్ అండి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ కూడా ఇచ్చున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్. ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సెల్ఫ్స్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో సెల్ఫ్స్. విండోస్ కి గ్రిల్ పెట్టి యూపీవీసీ విండోస్ అన్ని కూడా పెట్టున్నారండి. అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. 165 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో త్రిబుల్ బెడ్రూమ్ తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లండి. త్రిబుల్ బెడ్రూమ్ తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ చూస్తున్నాము ఈరోజు మనము. పాసేజ్ నుంచి హాల్లోకి వచ్చామండి. నార్త్ కి ఒక డోరు, ఈస్ట్ కి మెయిన్ డోర్ ఇచ్చున్నారు. అలాగే పార్కింగ్ లోకి వెళ్తున్నాం. హాల్ నుంచి పార్కింగ్ నుంచి టెర్రస్ కి వెళ్దామండి. టెర్రస్ కి వెళ్ళి కాలనీ వ్యూ చూద్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ 27/55. స్లాబ్ ఏరియా 1350 స్క్వేర్ ఫీట్స్. లొకేషన్ రాంపల్లి, నాగారం, ఈసీఎల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిహెచ్ఎంసీలోకి వస్తుంది. త్రిబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బాత్రూమ్ తో ఉన్న ఇల్లు అండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 88 lakhs అండి. 88 లక్షలు.
రమేష్ రియల్ ఎస్టేట్. బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 988522 నెంబర్కి కాల్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.